నిన్న చార్లీ కర్క్ అనే ఒక అమెరికన్ చనిపోయాడు. తన గురించి మీకు ఒకవేళ తెలియకపోతే రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్‌లో మీరు చూసుంటారు. ఒకతను యూఎస్‌లో ఉన్న కాలేజెస్ బయట ఒక టెంట్ వేసుకొని కూర్చొని అక్కడ స్టూడెంట్స్‌తో డిబేట్ చేస్తూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద వైరల్ రీల్స్‌లో ఏంటంటే స్టూడెంట్స్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంటే మనోడు దానికి కౌంటర్ చేస్తూ ఉంటాడు. హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రంప్ సపోర్టర్స్ అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్‌ని తన పాలిసీస్‌ని సపోర్ట్ చేస్తూ డిబేట్ చేస్తూ ఉంటాడు. తనని నిన్న యుటాలో ఉన్న ఒక యూనివర్సిటీలో ఇలానే డిబేట్ చేస్తున్నప్పుడు ఒక లాంగ్ రేంజ్ రైఫిల్‌తో అసాసినేట్ చేశారు. ఆ చేసింది ఎవరు అనేది ఇంతవరకు తెలీదు. నిన్న ఫర్ అ షార్ట్ పీరియడ్ ఒకతన్ని డీటైన్ చేశారు. బట్ తను కాదు, డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి వదిలేశారు. సో ఈ న్యూస్ గురించి వస్తున్న ఆర్టికల్స్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కింద కమెంట్స్‌లో చూస్తే చాలామంది పాలస్తీనియన్స్ ఆర్ పాలస్తీనియన్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే చార్లీ కర్క్ ఒక ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ సపోర్టర్ అండ్ కొలాటరల్ డ్యామేజ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు, జస్టిఫై చేస్తూ ఉంటాడు. సో గాజాలో మీకు తెలిసే ఉంటుంది, ఇజ్రాయెల్ బాంబింగ్‌లో గాజాలో చాలామంది పిల్లలు చనిపోయారు. సో దాన్ని కూడా చార్లీ కర్క్ చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశాడు. సో ఈ పాలస్తీనియన్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే హీ విల్ గెట్ ద సేమ్ సింపతి దట్ హీ గేవ్ టు గాజా చిల్డ్రన్ అని. సో గాజాలో పిల్లలు చనిపోవడానికి కారణమైన ఇజ్రాయెల్ గవర్నమెంట్ యాక్షన్స్‌ని జస్టిఫై చేసిన చార్లీ కర్క్ ఎక్స్‌ట్రీమిస్ట్ అయితే తనకు ఒక వైఫ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో తను చనిపోయినప్పుడు తనతో కానీ తన ఫ్యామిలీతో కానీ సింపథైజ్ చేయలేని ఈ పాలస్తీనియన్ సపోర్టర్స్ కూడా ఎక్స్ట్రీమిస్ట్సే అని నేను అంటాను. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ నోబడీ డిజర్వ్స్ టు డై లైక్ దాట్, నో మ్యాటర్ వాట్ సైడ్ దే ఆర్ ఆన్. థ్యాంక్ యూ.